నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు బక్కా జర్సన్ గారు. రేపు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా అంటున్నాడు ఎమ్మెల్సీగా. పార్టీ పర్సన్‌గా ఉన్నప్పటికీ పార్టీ టికెటే నాకొద్దు. వాళ్ళ ఎంట పడినా కూడా నాకొద్దు. స్వతంత్రంగానే పోటీ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. సరే ఆ అంశం మీద మాట్లాడదాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారు ఒక కార్పొరేషన్ చైర్మన్‌గా చేశారు. ఆ అంశాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే బ్రో. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చా అని చెప్పేసి అందరూ మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి వరదన పెట్టించి ప్రయత్నం చేశారు. అక్కడ అవకాశం రాలే. ఈసారి మీరు నాకు అవకాశం ఇచ్చేది ఏంది, నేను ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చా అంటున్నారు. ఏంటన్నా? అప్పుడు కూడా ఇండిపెండెంట్ చేయగలిగేటండి, కానీ రీజన్ ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, ఇప్పుడు జరిగిన దోపిడీ పైన మార్పు రావాలనే ఉద్దేశంతో నేను రోజు ఎలక్షన్ కమిషన్లో ఏదో ఒక అసెంబ్లీలో కంప్లైంట్ ఇస్తాను. రోజు షార్ట్ షీట్ ఓపెన్ చేసిన, రోజు షార్ట్ షీట్ ఒక మంత్రి పైన ఎమ్మెల్యే టాప్ 20 ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ మీద, పెద్ద వరంగల్ అయితే దాదాపు అందరి మీద చేసిన. అదొక కన్స్ట్రక్టివ్ ఉండే. ఎమ్మెల్సీ అనేటోరికి ఎందుకు అని అంటే, నిలబడికి నేను ఏదైతే దోపిడీ ఇక్కడి వరకు జరిగిందో ప్రతి దానిపైన ఒక ఎంక్వైరీ అనేది జరగాలి. ప్రతి దాన్ని ఇచ్చిన పిటిషన్ల పైన ఎంక్వైరీ జరగాలి. అందులో ఉన్నటువంటి ఎవరైతే ఆర్థిక నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడాలి. అలా పాల్గొన్న వాళ్ళ అధికారులపైన శిక్ష. ఈరోజు బిహారీ ముఠా ఒక బిహారీ ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ఎలక్షన్ నడిపే అంత పైసలు వచ్చినాయి. అదొక ముఠా, ఐఏఎస్ ఆఫీసర్ బిహారీ ఐఏఎస్ ముఠా ఒకటి తయారైంది తెలంగాణలో. తెలంగాణ వచ్చినాక మొదలైంది. ఆంధ్ర వాళ్ళు కాదు దోసుకుంది. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు ఈరోజు వాళ్ళు దోసుకున్నారు. వాళ్ళందరినీ కాపాడి అందరినీ ట్రాన్స్ఫర్ చేయడానికి, అందరూ మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపడానికి దానికి ఇండైరెక్ట్గా స్మితా సబర్వాల్ గారిని అంటారా? అందరూ ఒకటేంది, రజత్ కుమార్ని అంటున్నా, జయేష్ రంజన్ అంటున్నా, అరవింద్ కుమార్ని అంటున్నా, సోమేష్ కుమార్ని అంటున్నా. ఇవాళకి తెలుసా నీకు చీఫ్ సెక్రటరీ ఎవరో? సోమేష్ కుమారే. సోమేష్ కుమార్ చెప్పిన వాళ్ళకే కీ పోస్టులు వస్తున్నాయి. అందులో సందీప్ కుమార్ సుల్తానియా అనేటోడు. అదేంటి ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమారా? ఆయనదే నడుస్తుందబ్బా. ఈమె చీఫ్ సెక్రటరీ అని అనుకుంటలేదు. కొత్త కోణం చెప్పుకొస్తా ఉన్నారు మీరు. కొత్త కోణమే చెప్తా, నేను జరుగుతున్న కోణం చెప్తున్నా. సందీప్ కుమార్ ఫోకల్ పోస్టులు మొత్తం వాళ్ళ మనుషులు, వాళ్ళ దోపిడీ ఉన్న. సెక్రటరీలో ఏం మారింది చెప్పు? సెక్రటరీ గురించి ఇంకా 700 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు దోపిడీకి ఎవరైతే సహకరించిండ్రో వాళ్ళే ఈరోజు అదే చర్యలు ఉన్నారు. నిజంగా ఆ రోజు ఇబ్బంది పడ్డోళ్ళకు వాళ్ళకు అదే లూప్ లైన్లో ఉన్నారు. సెక్రటరియట్ తీసుకో, ఈరోజు అందులో పోస్టింగ్లు కూడా మాకు సహకరించడానికి పోస్టులు ఇవ్వద్దని సోమేష్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్షన్ ఇచ్చి పోస్టులు ఇప్పిస్తున్నారు. సందీప్ సుల్తానియా మొత్తం అదే. ఈరోజు పూర్ ఆఫ్ ద పూర్ కోసం ఏదైతే పథకం వచ్చిందో, స్త్రీ శక్తి అని, సర్ఫ్ అని, ఈ రెండు కూడా అప్పటి అధికారులనే ఇంకా పెట్టుకున్నారు. తీస్తలేరు. జనార్దన్ రెడ్డి అనేటోడు సెల్ఫ్లు ఉన్నాడు, నరసింహారెడ్డి వై నరసింహారెడ్డి అనేటోడు సెల్ఫ్లు ఉన్నాడు, ఇందులోనేమో విజయభాస్కర్ రెడ్డి వాడు ఇండున్నాడు. ఇవాటికి వాళ్ళు మారుస్తూనే లేరు. వాళ్ళ అన్న చంద్రశేఖర్ రెడ్డి అని సీఎం దగ్గర. ఇట్లా ఎంతమంది ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖలకు అధికారులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు? ఆల్మోస్ట్ ఉన్నారు. ఒక 10 మంది మారింది. ఇంకా 10 మంది కూడా 10 మంది మారవచ్చు హార్డ్లీ. మరి ఎందుకని చెప్పేసి ఇప్పుడు స్మితా సబర్వాల్ గారికి ఒకటి ప్రాధాన్యత లేనటువంటి ఒక పోస్ట్ ఇచ్చారని చెప్పేసి అని, అమరపాలి గారికి కీలకమైన బాధ్యతలు సెంట్రల్ నుంచి పిఎంఓ నుంచి పిలిపించారని చెప్పేసి ఎంతసేపు అక్కడికే దిప్తా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేసిందా తెలంగాణ ప్రజలు? మభ్యపట్టు అనేది కాదు, వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటారు, ఎందుకు ఎంక్వైరీకి మీరు ఇది ఇస్తలేరు, అవన్నీ లేకుండా ఇవాళకి మనము అక్కడికే పరిమితమై మాటల వాళ్ళకి కాదు కదా. నవీన్ మిత్తల్గా నటినే పెట్టుకున్నారు. వీళ్ళందరినీ ఎందుకు పెట్టుకున్నారు? రిటైర్మెంట్ అయిన నేను యాక్షన్స్ కావాలి అంటున్నా. యాక్షన్స్ కావాలి, యాక్షన్ చేయాలి ప్రభుత్వం. యాక్షన్స్ కాదు, ప్రమోషన్స్ వస్తున్నాయని చెప్పేసి అని మహేందర్ రెడ్డి గారికి నాటి డీజీపీగా చెప్పండి. నాటి డీజీపీగా చేసినటువంటి మహేందర్ రెడ్డి మీరు ప్రతిపక్షంగా ప్రొటెక్ట్ చేస్తే మీ ఇంటి దగ్గర బయటికి వెళ్ళడానికి అవకాశం లేకోకుండా కాయలు కాసేలా చేసినటువంటి పోలీసు సోదరుల బాస్ అయినటువంటి వారికి ఈరోజు టీపీసీసీ చైర్మన్ వేయడాన్ని కూడా ఒక ఇంత విమర్శకు పెద్ద. అవును, ఆయన వచ్చినాకనే ఇప్పుడు గ్రూప్ 4 రిజల్ట్ రిలీజ్ అయింది కదా. అవి కావద్దనే కదా నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన, ఆయన చేయొద్దని, ఆయన పెట్టద్దని చెప్పిన.
అంటే నేను అదే అంటున్నాబ్బా, వాళ్ళను బీజేఆర్ఎస్ తాబేదారులను ఎందుకు మీరు కీ పోస్ట్ పెడుతుండ్రు? వాళ్ళ అక్రమాలకు పాల్పడ్డోళ్ళను ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? అది మీరు ఎందుకని భావిస్తూ ఉన్నారు, ఎందుకని అట్లా చేయట్లేదని భావిస్తూ ఉన్నారు? అది వాళ్ళకి అంతే కదా. నేను 1వ తారీఖు ప్రెస్ మీట్ అదే కదా నాది, డిసెంబరు 1వ తారీఖు ప్రెస్ మీట్ అదే కదా అబ్బా నేను చెప్పింది. కౌంటింగ్ ముందు పెట్టిన ప్రెస్ మీట్ ఏంటిది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాకుండా మరొక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసింటే మరి ఈ ఈ ఈ విధంగా ఉండేది కదా. ఉండేది కాదు. అలా దామోదర రాయలసీమతోడే అస్సలు ఉండేది కాదు. అంటే దామోదర రాజనరసింహ గారిని ముఖ్యమంత్రి చేసింటే చర్యలకు ఉపేక్షించేవాడా? 100% ఆయన ఆగేటోడు కాదు. అవి తీసుకునే జీలు ఉండాలి కదా. అరే అంత అగ్రెసివ్గా మాట్లాడతాడు, ప్రజల్లో ఒక ఉద్రేకాన్ని రేకెత్తించేలాగా రేవంత్ రెడ్డి యాక్షన్స్ విషయానికి దానికి దీనికి అంటే కేసీఆర్ గారిని కల్వకుంట్ల కుటుంబాన్ని మొత్తం తీసుకెళ్ళి చేయడం జరుగుతుందని చెప్పేసి. ఇక సీఎం అంటోడు ఎట్లుండాలి, వ్యవహారం ఎట్లుండాలి అనేది 46 జీవో ఎంత అన్యాయం చెప్పాను. సరే నువ్వు అంత పెద్ద సిపాయి అంటున్నావు కదా, సోషల్ మీడియా ఆంధ్ర మీడియా మేనేజ్ చేసి ఇన్నది అయిపోతుందని తీసుకొని వచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కుర్చీలో కూర్చున్నారు. అర్థమైందా? 46 జీవో 2 నెలలకెళ్ళి ఎందుకు నువ్వు ఇస్తలేరు? సీతక్క మీరు అంతా ఉన్నారు కదా, ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఎందుకు ఇంత తత్సారం చేస్తుండ్రు? పురాణ లాగం అవుతుంటే 317 మీరే మాట్లాడింది కదా, రాగానే మేము ఎత్తేస్తాం అని. ఈరోజు ఎందుకు 2 నెలలకెళ్ళి వాళ్ళు చెలో సెక్రటరీ దాకా వచ్చేదాకా ఎందుకు తీసుకొని వచ్చిండ్రు? 2014 ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఎగ్జామ్ మీద మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి మీరు ఎందుకు చేస్తలేరు? ప్రతి ఎగ్జామ్ మీద గంట చక్రపాన్ని దీనిపైన చేస్తామని ఎందుకు అంటలేరు మీరు? అన్నీ అంటుండ్రు కానీ యాక్షన్ ఎందుకు లేదు? నవీన్ మిత్తలంతో పక్కన పెట్టుకొని ధరణి మీద రివ్యూ మీటింగ్ ఎట్లా పెడతారు? ఇటువంటి చాలా ఉన్నాయి బ్రదర్. ఇవేవి తీసుకొని శ్రీనిధి పైన ఎండి గారిని తీసేయమని చెప్పేసి అందరు రికమెండ్ ఇవాళకి మొన్న ఇంటర్వెల్ మీటింగ్ వెనక కూర్చోబెట్టుకొని మీటింగ్ చేసిండ్రు. 5,400 కోట్ల రూపాయలు బడ్జెట్, అది ఆడిటింగ్ ఎందుకు చేస్తలేరు? అయితే ఈ పాపంలో మరి బక్కా జడ్సన్ గారి పెద్ద పాత్ర ఉంటుంది, పెద్ద భాగం ఉంటుంది. అరే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల మీద, అవినీతి మీద పెద్ద ఎత్తున యాజ్ అ లీగల్గా మీ వాయిస్గా పెద్ద ఎత్తున పోరాటం చేసిన మీరు ఈరోజు మళ్ళా వాళ్ళకు అనుకూలంగానే ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వం అని చెప్పేసి అంటే ప్రజా దోపిడీని ఎవరైతే ఇది చేశారో వాళ్ళ మీద చర్యలు ఉపేక్షించట్లేదంటే ఆ పాపంలో భాగం పాపాన్ని కాదు. నేను ఆ రోజు కూడా ఇదైతే నేను 1వ తారీఖుని అదే నేను స్టేట్మెంట్ ఇచ్చిన, కౌంటింగ్ కాకముందు ఇచ్చిన, గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు అన్నప్పుడు ఇచ్చిన. అర్థమైందా? రేపు ఎవరెవరికి ఘంటాపదంగా మీరు 1000% కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేదని చెప్పేసి నా దగ్గర అప్పుడైతే కాలే, కౌంటింగ్ కాలే కదా. కౌంటింగ్ అయినాక నేను స్టేట్మెంట్ ఇవ్వాలి, కౌంటింగ్ కాకముందే నేను స్టేట్మెంట్ ఇచ్చిన. కాకపోతే ఇవన్నీ జరగబోతాయి, ఇవన్నీ అవుతాయి అని చెప్పి నేను ఇచ్చిన. ప్రశ్న అట్లా జరుగుతున్నాయి. ఈరోజు నా వాణిని ఈ సబ్జెక్ట్ పైన నేను తెల్లారికెళ్ళే జంకోది గవర్నమెంట్ వచ్చిన 3వ రోజు 15వ తారీఖు ఎగ్జామ్ ఉంటే 12వ తారీఖే ఈ ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి రోడ్డు ఎక్కిన. 46 జీవో 15 రోజులలో ఎక్కిన దీక్షల వాళ్ళతోని. నేను కాంప్రమైజ్ అవుతలేనే. ప్రతి కేసు అట్నే ఉన్నది. ఇవాళ ప్రభుత్వం పైన ఇవాళ ప్రతిపక్షం కంటే ఎక్కువ నేనే కొట్టాడుతున్నాను. వాళ్ళే ఫోన్ చేసి చెప్తుండ్రు, అడుగుతుండ్రు ఈ పాత్ర కూడా నువ్వే చేస్తున్నావు అని. ఇగో బ్రదరు, ప్రభుత్వం మారినంత మాత్రాన దోపిడీ ఆగుతుంది అనేది నేను ఏడే చెప్పలే. అధికార పార్టీ నాయకుడు కాస్త మళ్ళీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడు. ఖచ్చితంగా ఆ బ్రదర్, నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఐడియాలజీ మోయనీకి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మోయనీకి. నేను గాంధీజీ ఆశ్రమంలో పోయి సమయం గడుపుతా రెగ్యులర్గా, ఇప్పుడు కూడా. అర్థమైందా? నేను ఆ ఐడియాలు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఈ పార్టీలో తిరిగొని వచ్చి ఆడ చెడ్డి గ్యాంగ్లతో తిరిగి ఇలా దండుపాలెం గ్యాంగ్తో తిరిగి కాంగ్రెస్లోకి వచ్చి మమ్మల్ని మొయ్య అంటే మేము మొయ్యనికి లేదు. ఇక్కడ ఎవరు చెప్పినా మొయ్యం, ఢిల్లీలో చెప్పినా మొయ్యా, ఎవరు చెప్పినా నేను మొయ్యా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐడియాలతో పనిచేసే వ్యక్తులకు కాకోకుండా పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలకమైన వ్యక్తుల యొక్క ప్రసన్నం చేసుకుంటే వాళ్ళని పెద్ద ఎత్తున జోపుతే పదవులు వచ్చినాయని చెప్పేసినటువంటి కార్యకర్త మనోగతం. దీనిపైన మీ అభిప్రాయం? కరెక్టే, తప్పేమే ఉన్నదంటే వాళ్ళు ఎక్కువ
వాళ్ళ ఏ పార్టీకి పోతే ఆ పార్టీ తిరిగిన వాళ్ళకి ఎక్కువ ఉన్నది ఈరోజు పెద్ద హైడ్రామా నడుస్తుంది అక్కడ. డ్రామాలు ఎన్ని రోజులు నడవాయి అబ్బా. రీల్స్ రాజకీయాలు, యూట్యూబ్ రాజకీయాలు చాలా రోజులు నడవాయి. ఒక్కొక్కరోజు అంత భాగవతాలన్నీ బయటకు వస్తాయి. ఈ 40 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 40 రోజుల పరిపాలన పైన మీరు ఎన్ని మార్కులు ఇచ్చారంటే రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం? ఇంకేం జరగలే కదా అసలు మార్కులేనికి. క్వశ్చన్ పేపర్ చదువుతుంది, ఇంకా ప్రాసన ఎక్కడ మొదలైంది? ఈ 40 రోజులు ఏం జరగలే. క్వశ్చన్ పేపర్ చదువుతుండ్రప్పా. ఫస్ట్ పేపర్ చదువుతారు కదా, 40 రోజులకి వెళ్ళి పేపర్ చదువుతుండ్రు. క్వశ్చన్ పేపర్ అంతా చదివినాక కదా మేమే రాయగలుగుతామని టిక్కులు వేసుకునేది. చదువుతుండ్రు. అదే నేను ఆల్రెడీ 3 గ్యారెంటీలు అమలు పరిచాము. గ్యారెంటీలు ఏముందబ్బా, బస్ ఫ్రీ అనగానే బస్సు ఎక్కుతారు. కొత్త బస్సులు ఏమి వేపించి ఎక్కుతామా? ఆల్రెడీ 1000 బస్సులు రిలీజ్ చేయడం జరిగింది. అదే కొనేస్తుడే కదా, ఏమున్నది అంత. కానీ పథకాలు అమలు, అది నిరంతర పథకాలకు దీనికి సంబంధం లేదు. పథకాలు మాకు ఇవి కావాలి, మా ఫ్రీ బస్ కావాలని ఆడవాళ్ళు ఏం ధర్నా చేయలేదు. మనంతటా మనమే ఇచ్చినాం. వద్దని ధర్నా ఇచ్చినారు. వద్దని ధర్నా ఇచ్చాను. వాళ్ళు ఇప్పుడు బ్రదరు మేము ఒకటి చెప్తుంటావా నీకొక్కటి, మేమేమో యుద్ధం చేయలేదు. మేము గెలిచిన చూపించుకోనికి ఒక 4 కారణాలు 6 కారణాలు కావాలి. అవే 6 పథకాలు. నేను అసెంబ్లీలో యుద్ధం చేయలేదు, మా బట్టి అన్న. రోడ్డు మీద మా రేవంత్ అన్న యుద్ధం చేయలేదు. జిల్లాలలో మా నాయకులు యుద్ధం చేయలేదు. అర్థమైందా? మరి ఎట్లా గెలిచిందని అడుగుతారు కదా. అప్పుడు ఈ 6 పథకాలు చేయటం గెలిచినామని చూపించడానికి. 6 పథకాలు వీళ్ళ కోసం పెట్టుకుంటారు, పబ్లిక్ కోసం పెట్టినవి కాదు. ప్రజా సంక్షేమం కోసం కాదు. ప్రజా సంక్షేమం ఏం కావాలి చెప్పు, నేను చెప్తా. విద్యార్థులకి ఏం కావాలి? 2014 వెళ్ళి ఇప్పటిదాకా ఎంక్వైరీ చేసి నౌకర్లు మొత్తం మళ్ళీ రీకండక్ట్ చేయాలి. ఖాళీలు మొత్తం నింపాలి. నీకు ఉస్మానియా యూనివర్సిటీ మునిపెట్టుందో అట్లా తయారు చేయాలి. కాకతీయ యూనివర్సిటీ మునిపెట్టుందో అట్లా తయారు చేయాలి. బౌన్సర్లు పెట్టుకునే బీసీలను మాకొద్దు. అవే కదా వాళ్ళు అడిగేది. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ వాళ్ళకి అవి కావాలి. నీకు ఎవరికి ఏమి కన్నా ఊళ్ళల్లో అయ్యేవై ఇండ్లు రెగ్యులర్గా వచ్చేది అవి కావాలి. పెన్షన్ లేబర్ వచ్చేది అవి కావాలి. భూమి లేనానికి భూమి ఇవ్వాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, మోటార్లు ఇవ్వాలి. నువ్వు ఇవన్నీ ఇచ్చినాక అవి ఎందుకు చెప్పు? ఇన్సెంటివ్స్ అవన్నీ మీకోసం ఇచ్చుకుంటున్నారు పబ్లిక్. మేము ఇవ్వని ఇవ్వడం రోడ్డు ఎక్కిండ్రా? నేను చూడలే ఎక్కగా రోడ్డు ఎక్కగా. వాళ్ళు నష్టపోయినప్పుడు మా నష్టపరిహారం ఇవ్వాలని అడగంగా నేను చూసిన. ఆ నష్టపరిహారం ఇవ్వాలి మీరు. మేము ఇస్తున్నాం, మాకు ఇవి ఇవ్వాలని నెలకు, మేము కూర్చొని తిని పంటాం అని ఎవరు అంటలేరు కదా. కాబట్టి అది వీళ్ళ కోసం ఇచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక నానుడు ఉంటుంది. దాన్ని బలోపేతం చేసుకుంటే ఇటీవల కూడా చర్యలు ఉంటున్నాయి, పదవులు ఉంటున్నాయని చెప్పేసి. మీరు కానీ ఇంకా మీ మిత్రులు పార్టీ ఐడియాలజీతో సుదీర్ఘకాలం పార్టీ కోసం కృషి చేసిన వ్యక్తులకి ఎవరికి కూడా పదవులు రాకోకుండా కొందరు రెడ్లు అడుకోగలుగుతున్నారు. వాళ్ళు రెడ్ల కుటుంబ సభ్యులకి లేకపోతే వాళ్ళని ప్రసన్నం చేసుకునే వ్యక్తులకే పార్టీ ఐడియాలజీ కాకోకుండా ఆ రెడ్డి కులమో లేకపోతే ఇంకా 2-3 కులాలు ఉన్నాయి. నేను ప్రత్యేకించి వాటిని ఉచ్చరించాల్సిన పని లేదు. వాళ్ళకి మాత్రమే పదవులు వచ్చింది దానిపైన మీ అభిప్రాయం. నిన్న కవిత గారు కూడా చెప్పింది, మాది కుటుంబ పాలన అని చెప్పేసి అంటారు. నేను ఉదాహరించుతాను. 30 మంది కుటుంబ సభ్యులు ఉన్నటువంటి పార్టీ. కోమటిరెడ్డి కుటుంబం తీసుకుంటే, దామోదర తీసుకుంటే, జగ్గారెడ్డి కుటుంబం తీసుకుంటే, మల్లు కుటుంబం తీసుకుంటే, ఇట్లా 10 కుటుంబాలు, దాదాపు 30 సీట్లు కుటుంబ పార్టీ, రెడ్ల పార్టీ, అయితే అగ్రకులం పార్టీ. అయితే కొత్తగా నువ్వు నేను ఒక రాకెట్ సైన్స్ మనకు కొత్త కనిపెట్టింది ఏం లేదు. ఓపెన్ సీక్రెట్. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, దళితుల పార్టీ కాదు. కాంగ్రెస్ రెడ్ల పార్టీ, రెడ్ల పార్టీ. దళితులు ఓట్లు వేయించుకొని ఒక 2-3 పథకాలు ఉంటాయి కానీ రెడ్ల పార్టీ. ఓకేనా? మరి మీరు అంతా దళితులు మైనార్టీలని హక్కున చేర్చుకునేది కాంగ్రెస్ పార్టీ. అవునబ్బా, హక్కున మనం చేసుకున్నా కానీ పదవులేం రావు. ఒకటి టీడీపీ కమ్మల పార్టీ, బీఆర్ఎస్ వెల్మల పార్టీ, ఎంఐఎం సాయిబుల పార్టీ. అర్థమైందా? ఇక్కడ తెలంగాణలో ఉన్న ఈ పార్టీలు, పవర్లు ఉన్న ఈ పార్టీలు, కొన్ని ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్టీలు, ఇవి అది ఎవరో మనం కాదనలేము. కమ్యూనిటీ పరంగానే నడుస్తుంది. అక్కడ ఊర్లల్లో పెత్తనం చేసే రెడ్లతో నోట్లు వేసుకోనికి ఇది నడుస్తుంది. దళితుల మన దగ్గర చేసుకోనికి అని అంటే మాకు మా హక్కులకు భంగం కలగకుండా, మమ్మల్ని ఊర్లలో ఇబ్బంది పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని కాపాడుతుంది. నేరళ్ళ లాంటి సంఘటనలు కాంగ్రెస్ హయాంలో జరిగాయి అనేది అనడం వల్ల అది ఇందిరాగాంధీ పీర్ జమానాకే అది వచ్చింది. భూమి లేని వాళ్ళకి భూమి ఇచ్చింది, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆటోమేటిక్గా దాన్ని ఓన్ చేసుకుంటారు దళితులు, మైనార్టీలు ఎవరైనా. కాబట్టి అక్కడి వరకు ఓకే. నేను పవర్కి వస్తే చెప్తున్నా, ముఖ్యమంత్రికి కుర్చీ అనేది తల కింద పెట్టి కాలు మీద పెట్టినా కానీ రెడ్డి అవుతారు కాంగ్రెస్లో.
అలా ఏం డౌట్ ఏం ఏ లేదు. దళితుడు బీసీ ఆశించే ప్రసక్తి లేదంటారు. ఆశించినా భంగపాటే అంటారు. కాదు, కాని పని అది కాదు. వాళ్ళు వేరేవాళ్ళు, వాళ్ళు ఉమ్. కానియరు, వేరే ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకోరు. దాదాపు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఐడియాలతో పనిచేసినటువంటి బక్కా జెర్సన్ గారు చెప్పుకొస్తున్నారు. అంటే సుదీర్ఘకాలం ఆ పార్టీలో పరిస్థితులు చూసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో, నాకు ముఖ్యమంత్రి సీటే నా లక్ష్యం అని చెప్పేసి. ముఖ్యమంత్రి సీటు లక్ష్యంగా పనిచేసేటువంటి కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు, రాష్ట్ర స్థాయి నాయకుడి వరకు, అది దళిత అయినా, మైనార్టీ అయినా, బీసీ అయినా, మీరు ముఖ్యమంత్రి కాలేరు అని పార్టీ ఐడియాలతో 40 ఏళ్ళు ప్రయాణం చేసిన వ్యక్తి చెప్పుకొస్తా ఉన్నాడు. మరి ఆలోచించుర్రి, జర జాగ్రత్త. ఇక పోతే అన్న తెలంగాణ రాజకీయం నుంచి కాస్త మన నైబర్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి మాట్లాడదాం. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నటువంటి 2 కుటుంబాలు, ముఖ్యమైన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కూతురు ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు నాటుతుంది. షర్మిల గారి పైన మీ అభిప్రాయం? వారు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా చేసిన విమర్శలకి ప్రతి విమర్శగా ఆమె పైన క్యారెక్టర్ అసోసియేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు? షర్మిల గారు నిలదొక్కగలుగుతారా, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళినట్టే ఒక 2-3 సంవత్సరాలలో దుకాణం సరిదిచ్చారంటారా? అదే తెలంగాణకు వస్తే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆపోజిషన్ లీడర్ కంటే ఎక్కువ ఫైట్ చేసింది. ఆమె కాళేశ్వరం గురించి ఆమె మాట్లాడినట్టుగా నా రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, నా బట్టి విక్రమార్క మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు. నిరుద్యోగుల తరపున ఆమె ఏకంగా కొన్ని సుదీర్ఘ పాటు ఇది చేసింది. రాష్ట్రంలో వాకింగ్ చేసింది. ఆమె ఒరిజినల్ పాదయాత్ర చేసింది. ఊరవతల పోయి దిగి అందులోకి ఒరిజినల్ పాదయాత్ర. షీజ్ ఫైటర్. నేను అన్నూరులో కానీ నేను 2-3 సార్లు ఆమె కాంగ్రెస్ మద్దతు తెలిపినా కానీ నేను కలిసే ప్రయత్నం చేసిన. ఆమె వాళ్ళ సన్ బిజీలో ఇది ఉండే కానీ షీజ్ ఎ ఫైటర్. ఇంకోటి, ఆమె మాట్లాడుతుంది, ఈమె రాజకీయంగా మాట్లాడుతుందని అనిపిస్తలేదు. జనానికి న్యాచురల్గా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. పబ్లిక్ కూడా మీకు భయంకరంగా వస్తున్నారు. ఆమెనే కదా వైసీపీ నడిపిందే ఆమె. వైసీపీ పార్టీ రోజు ఉందంటే ఆమె చేయబట్టే. మా అన్నగాడి జైల్లో ఉండిపోతే పోనీ నాకేంది అని చెప్పేసి ఆమె పిల్లలను చూసుకొని లేదు. ఆమె పిల్లలను చూసుకొని లేదు. కంప్లీట్గా ఆమె త్యాగం చేసి తిరిగింది. అయితే వైసీపీ నాయకులు చెప్పుకొస్తుంది అంటే ఒక దురుద్దేశంతో తాను ముఖ్యమంత్రి కావడానికి ఒక ప్రయత్నం చేసిందని చెప్పేసి. ఆమె ఏ ప్రయత్నం ఏ రోజు చేసి ఉండదు, చేసే అవకాశం కూడా లేదు. ఫస్ట్కెళ్ళి కోసుకుంటా, సరే ఓకే, మీరు ఏమైనా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిండ్రా, ఒక రాజ్యసభ ఇచ్చిండ్రా, ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండ్రా, నువ్వు ఇంత పని చేసినావమ్మా, ఇంత ఆమె నడిచిన దానికి నువ్వు ఇచ్చిన ప్రతిఫలం ఏం చెప్పు. వైసీపీ వాళ్ళని స్టేట్గా ఆమె జగన్ గారు జైలు ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది కదా, నడిచినందుకు నీ కాళ్ళ నొప్పులు లేచినామో కొత్త బూట్లు కొనుక్కో, లేకుంటే జెండు బాంబు పెట్టుకో, జింద తిలాస్ పెట్టుకో, హార్ట్ ప్యాక్ కాపుకో అనేవన్నీ ఇచ్చిందా మీరు? గవర్నమెంట్ వచ్చినాక పలకరించిందా మీరు? ఏకంగా సీఎం కుర్చీ ఎందుకు ఎట్లయితుంది, ఎట్లా పోతుంది సీఎం కుర్చీ? లేదా అక్రమంగా సంపాదించాలని చెప్పేసి అని కొన్ని అవకాశాలు కావాలని అడిగింది, అందుకే దూరం పెట్టామని. అక్రమ కేసులో జైలుకు పోయిన వాళ్ళు ఎవరబ్బా? అక్రమ సంపాదన గురించి వాళ్ళు చెప్పాలనా? అక్రమ కేసులలో జైలుకు పోయిన వాళ్ళు ఎవరు? నేను శర్మలక్కని ఎప్పుడున్నారు వాళ్ళు జగన్ నేను 1-to-1 కలిసిన, చాలాసార్లు నేను మాట్లాడినా. అర్థమైందా? నాకు నిజంగా జగన్ ఏం తిప్పే అవసరం లే. ఇప్పటికీ నీ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని చెప్పనీకి ఇవాళకి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళని ఇవాళకి నువ్వు పట్టుకోలే. నువ్వు నీ పోలీసు కలిసి నీ సొంత బాబాయిని చంపుకుంటే పట్టుకోలేకపోయారు మీరు. సెంట్రల్గా సిబిఐ రావాల్సి వచ్చింది. అక్కడ ఆ కిట్కుల ఈ ఎప్పుడైతే ఈ వివేకానంద రెడ్డి మర్డర్ ఇది జరిగిందో, వివేక గారు నాకు బాగా దగ్గర సోదర, బాగా దగ్గర అంటే నాకు ఆన్ ఫోన్ బాగా దగ్గర. నాకు ఆయనను పర్సనల్గా నేను చాలాసార్లు కలిసిన, చాలాసార్లు ప్రయాణం ఉంది. ఆయనంత మంచోడు. ఆయన చంపిన వాళ్ళు మొత్తం పురుగుల పడి చచ్చిపోతారు. ఆయన చంపిన వాళ్ళు పురుగుల పడి చేస్తారు. అసలు షర్మిల గారికి అప్పటిదాకా రాజకీయ ఆలోచన లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాతనే ఆమె క్రియాశీల రాజకీయాలలో ఆలోచన చేసింది. ఆ పీరియడ్ అంటే ఇక సీరియస్ పొలిటీషియన్. ఆ పీరియడ్లో జరిగిన ఏవైతే సిచ్యుయేషన్స్ ఉన్నాయో లోపలగా ఇంటర్నల్గా, నేను వాళ్ళ అత్త విమలమ్మ మా స్పీచ్లు విన్నా. అసలు ఏం మాట్లాడుతుందా ఆమె, ఏం మాట్లాడదు అంటే పవర్ కోసం ఎక్కడికుండా. షర్మిలమ్మ కానీ లేకుంటే విజయమ్మ కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు.
పర్ఫెక్ట్గా నిజాలతోని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అత్త విమలమ్మ గారు చేసేటువంటి విమర్శల్లో నిజం లేదంటారా? ఆమె ఏం మాట్లాడతారు బ్రదర్, ఆమె మీద నాకు మర్యాద పోయింది. ఆమె ట్రాన్స్ఫర్లలో కూడా ఇన్వాల్వ్ అయ్యేది తెలుసా మీకు? చాలా ట్రాన్స్ఫర్లలో పైరోలలో ఇన్వాల్వ్ అయ్యేది. ఆమె ఫోన్లు చేసేది, మాట్లాడేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక ఆమె గురించి ఎందుకు ఆమె దేవుని పేరు చెప్పి మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడగాని షర్మిలమ్మ గారి గురించి మాట్లాడు నేను చెప్తాను. షర్మిల గారి గురించి, వివేక్ గారి గురించి చెప్పరు. షర్మిల గారిని దగ్గరికి వెళ్ళి చూడలే, ఎప్పుడు కలవలే, 1-to-1 మాట్లాడలే. కాకపోతే నాకు వాళ్ళ తండ్రి గారితో మేము హెలికాప్టర్ దిగినప్పుడు కొన్ని సందర్భాలల్లో కొన్ని చూసినాం. ఆమె ఫైట్ చేసిన, తెలంగాణలో ఫైట్ చేసిన తీరు ఒక బుక్ చూపించింది, చూసినాం, కాళేశ్వరం అని. ఆ బుక్ నేను ఒక జర్నలిస్ట్ కూడా ఇచ్చిన. జర్నలిస్ట్ని అడిగిన, ఏం బ్రదర్ ఆ బుక్ నా లెక్క ఉన్నానంటే నేనే ఇచ్చిన అన్న అని చెప్పిండు. కాళేశ్వరం పైన గవర్నర్కి ఇచ్చింది, తెల్లారి గవర్నర్కి. రియల్ ఒరిజినల్ ఫైట్ చేసింది. మీరు రాసినటువంటి బుక్ షర్మిల గారు కంప్లైంట్ ఇచ్చిన బుక్, ఎవిడెన్సెస్ ఆమె దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ ఎవిడెన్స్లు అవి సేకరించింది నేను. కానీ వాయా మీడియా పోయింది. రియల్ ఫైటరు తెలంగాణ. నిజంగా ఆంధ్రాకు ఒక లీడర్షిప్. చంద్రబాబు నాయుడు అనేటోడు కూడా లీడర్ కాదబ్బా, పవర్ కోసం వేషాలు వేస్తుండు. ఆయన ఐడియా ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు చీల్చుకుంటే నేను గెలుస్తా అని అనుకొని గుంటనకు వేషాలు వేస్తుండు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు తిరిగితే ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ వల్ల కోపం వస్తుంది తెలంగాణలో, కానీ వేషాలు వేస్తుండ్రు. కానీ ఒరిజినల్గా నీకు అక్కడ షర్మిల రేపు వచ్చే రోజులలో ఆమె లీడర్ అయితేనే ఆంధ్ర. షర్మిల గారిని దింపింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంత సినిమా లేదబ్బా. షర్మిల అంత వీక్ క్యాండిడేట్ కాదు. చంద్రబాబు దింపితే చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికే షర్మిల పనిచేస్తుందని ఆంధ్రప్రదేశ్ షాడో ముఖ్యమంత్రిగా పిలవటువంటి సజ్జల రామకృష్ణ. ఓ అమ్మా, నువ్వు ఆయన గురించి ఆయన గురించి ఎందుకు కానీ బ్రదరు, ఆయన గురించి నాకు చాలా మంది అదివరకే చెప్పిండ్రు. అడ్వైజర్లు ప్రెస్ మీట్లు పెట్టాగానే ఫస్ట్ టైం వింటున్నా. ఆయన తెల్లాలేసి ఆయన ప్రయత్నం ఎట్లుంటుంది అని అంటే, ప్రెస్లా నాది నడుస్తుంది, నాది నడుస్తుంది, నాదే గవర్నమెంట్, నేను చెప్పినట్టు వింటుండ్రు అని నిరూపించుకునే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు రోజు. నిజం అది కాదంటారా? ఉండొచ్చు, కానీ ఆయన రోజు తాపత్రయం. ఆయన ఇగో బ్రదర్, గవర్నమెంట్ అడ్వైజర్ అని ఒక బ్రాండ్ పోస్ట్, అది ఫస్ట్ టైం లాస్ట్ కేవీపీ రామచంద్రరావుకే. ఇక అడ్వైజర్ ఎవరికి సూట్ కాలే. ఆయనలోకి అయిదామని అందరు ట్రై చేస్తారు, కానీ ఎవరు కాలేరు. అడ్వైజర్ ఉన్న రోజులు కేవీపీ రామచంద్రరావు ఒక్కరోజు కూడా మీడియా ముందుకు రాలే. ఒక్కరోజు మీడియా పైన మాట్లాడలే. ఏ రోజు మాట్లాడలే. అడ్వైజర్ అంటే నువ్వు కాన్ఫిడెన్షియల్గా నువ్వు మైకులు వేసి మాట్లాడేంతబ్బా నువ్వు. ఆయన చూస్తే నాకు అంత అనిపించదు. మరి జగన్ గారు ఎట్లా పెట్టుకుంటో తెలుసు, కానీ నాకు తెలిసి షర్మిలమ్మ వీళ్ళందరూ పుల్లలు పెట్టింది కూడా ఆయన్నే అనుకుంటున్నాను నేను. ఆయన పుల్లల మాస్టర్ బాగా. రాయలసీమ రాజకీయాలు చాలా వరకు ఆయనే ఖరాబ్ చేసిండు. షర్మిల గారు కానీ వారి సోదరి సునీతారెడ్డి, మీరు బాగా సన్నిహితులైనటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఇటీవల బంజారా పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది, ప్రాణహాని ఉందని చెప్పేసి. షర్మిల గారు రాజకీయంగా అంటే కాంగ్రెస్ పీసీసీ తీసుకున్న తర్వాత విమర్శల ఈ నేపథ్యంలో మాకు ప్రాణహాని ఉంది, చంపుతామని చెప్పేసి ఫోన్లు చేయొచ్చన్నారు, మెసేజ్ చేయొచ్చన్నారు. అలా మా వ్యక్తిగతంగా మా క్యారెక్టర్ని ముఖ్యంగా మార్ఫింగ్ చేయడం కానీ, మా కెఫేర్లు అంటగట్టడం కానీ, మా వ్యక్తిగత జీవితాలను కూడా వేరే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి నాయకులు ఎవరు నిలువరించే ప్రయత్నం చేయట్లా, ఇంకా ప్రోత్సహిస్తున్నారు అనే భావన మాకు కలుగుతుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వెలిపించారు. దీనిపైన నాకు తెలిసి ఇవన్నీ జగన్ అన్న తెలిసి కావు, సొంత సిస్టర్స్ పైన ఆయన పెట్టించే అంత దిగజారు ఆయన చేస్తారని నేను అనుకోను. ఈ మధ్యవర్తులు ఉంటారు కదా చెంచాగాన్లు చేపిస్తూ ఉంటారు. ఆయన అన్ని ఎందుకు చూస్తాడబ్బా? ఆయన అన్నికి చిన్న చిల్లరి పోయి మా చెల్లెని తిట్టుపో, మా తమ్ముని తిట్టుపో అంతా ఉండదు. అన్న చెల్లెది ఒక బంధం ఉంటుంది, అక్కడికి ఉంటుంది. మధ్యలో ఈ పవర్ కోసము ఆ కుటుంబం కాదు మేము దిగాలి అనే పవర్ మధ్యలో ఎవరైతే ఉంటారో, వివేకా గారిది కూడా వాళ్ళే, వీళ్ళకనేది ఏం కాదు. ఆ లైన్లో జరిగింది అది. పవర్ మా చేతికి రావాలి అనే ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఒక బ్యాచ్ చేసినటువంటి మిచ్చివు ఇవి కూడా అట్నే చేస్తాం. ఈరోజు షర్మిల క్రియాశీల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విషయం ఏంటంటే, చచ్చిపోయాం కనుక వివేక చచ్చిపోగానే ఇక్కడికి ఆగిపోతుందేమో అనుకున్నారు. అనుకోకుండా సునీతమ్మ గారు ఫైట్ చేసుడు, కేసులు వేసుడు, గట్టిగా నిలబడు, అట్లా దానికి బాగా స్ట్రాంగ్ అయిపోయింది. షర్మిలమ్మ రాజకీయాలకు వచ్చాడు అనుకోకుండా. అది అసలు ఎవ్వరు ఊహించని పరిణామం ఏంటంటే, నాకు ఎందుకో ఆంధ్రప్రదేశ్కి పోతుందనే ఒక డౌట్ ఉండేది నాకు. ఇందిరా శోభనకు కూడా పార్టీలో చేరినప్పుడు చెప్పిన, అక్క ఆమె కమిటీలు ఏమి వేస్తలేదు, నా ఫ్యూచర్లో ఏమి ఆంధ్రాకి షిఫ్ట్ అవుతుంది కావచ్చు పాలిటిక్స్లా అని నేను ఇందిరాకి చెప్పిన. ఇందిరా శోభన్ లేదన్న అది ఇది అన్న, కానీ నాకు డౌట్ ఉండే.
ఎందుకంటే ఇక్కడ పాలిటిక్స్ చేసేటోళ్ళ కథ వేరే ఉంటుంది. అయితే ఆమె న్యూస్లో ఉండి బాగా ఫెమిలియర్ అయిపోయింది. అక్కడ బొంగనే ఒట్టినే 1 స్ట్రోక్లో సక్సెస్ అయిపోయింది. సక్సెస్ అయినట్టు 1000%. బ్రదర్ 2000 ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్ ఎక్కడిది అక్కడ. ఇవాళ ఏడ పోయినా కానీ ఫుల్ అన్ని టీవీలు కంపల్సరీ అయిపోయింది. మొత్తం పెట్టి చూపెడుతుండ్రు. రేపటి దినాన ఆమె 100% సక్సెస్. ఆమె 2 రాష్ట్రాల లీడర్ అబ్బా. ఒక రాష్ట్రానికి ఎందుకు అవుతుంది? 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా, అన్ని రాష్ట్రాలకు లీడర్ ఆమె. భారతదేశంలో ఎక్కడ పోయినా కాంగ్రెస్ కార్డు ఎక్కడితే అట్లా తెలంగాణ ఆంధ్రాలో కూడా ఆమె ప్రభావం ఖచ్చితంగా. మీరు ఇందాక ఏమన్నారంటే ఒక కార్యకర్త చేసే విమర్శ జగన్మోహన్ రెడ్డి గారు మేబీ నోటీస్ చేసిన చూడు అంత టైం ఉండదని చెప్పేసి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సైతం వారి మీద మాట్లాడడం జరుగుతుంది. వారి మీద కొన్ని ఆరోపణలు, ఆర్థిక ఆరోపణలు కానీ ఇంకా చేయడం జరుగుతుంది. ఇవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ చేసిండరా అంటే? ఇక ఇప్పుడు సజ్జల అడ్వైజర్ అబ్బా. సజ్జల ఆయన సజ్జల గారు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా విమర్శిస్తారు. వాళ్ళందరూ డైరెక్షన్ ఇచ్చేది ఈయననే. ఈయన దగ్గర లంపన్ గ్యాంగ్ ఉంటుంది, వాళ్ళతో తిప్పియనికి మాట్లాడనీయనికి. ఇలా ఎన్ని రోజులు మాకు అక్కడ నాయకత్వం లేక మేము మాట్లాడలే. కానీ మీకు సజ్జల గారు అభద్రత భావానికి గురై రేపు ఆయన రాజకీయంగా బతుకుండాలని ఆయన అడ్వైజర్ కూడా పెద్దగా ఏమి ఉన్నట్టు అనిపించాయి నాకు. అన్నీ ఇటువంటి చిల్లర ఐడియాలు ఇస్తా అంటారు. అది వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు సాక్షి పేపర్ చూసేది కదా, రాయలసీమ సంబంధించిన నాయకులే నాకు చాలాసార్లు చెప్పిండు ఇవన్నీ సజ్జల అనేటోడు చేస్తుండు అని. అప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. కాకపోతే అందులో జొరబడి ఒక పాత్రికేయునిగా అందులోకి వచ్చి ఆ కుటుంబంలో జొరబడి ఈ కుటుంబాన్ని మొత్తం చీలుచ్చులా కీరోలు ఆయనదే, మాట్లాడించేది ఉంటే ఆయనే. ఇంతకుముందు వైఎస్ కుటుంబం అట్లా లేదు. ఆడవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినాక రోడ్డు ఎక్కిండ్రు. కానీ అదివరకు ఆడవాళ్ళు రోడ్డు ఎక్కింది ఎక్కడున్నది? మేము ఇట్లా హెలికాప్టర్ ఉంటే వాళ్ళు హెలికాప్టర్ దిగి వాళ్ళు ఆడనే ఉండేటోళ్ళు. రాజశేఖర రెడ్డి గారు ఇట్లా నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. ఏదైనా టూర్ వాయా వరంగల్ ఎప్పుడైనా పోయేదంటే వరంగల్ ప్రోగ్రామ్ అటెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీతో అట్లా వచ్చి వాళ్ళు అట్లా ఉండేటోడు. కానీ వాళ్ళు బయటికి రాలే ఎప్పుడు. వీళ్ళందరినీ ఈరోజు బయట వేస్తున్నారంటే సజ్జల గారికి ఎంత ఫ్రీడమ్ వచ్చిందనేది చూసుకోవాలి. చివరిగానే ఇటీవల రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి యాత్ర 2, యాత్ర 1 లాస్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వడం జరిగింది 2019 ఎన్నికల కంటే. ఇటీవల ఒక 4 రోజుల కింద యాత్ర 2 కూడా. అయితే ఈ మూవీ చూసిన తర్వాత చాలామంది ఒక అభిప్రాయం నిలుపుతున్నారు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు 16 నెలల పాదయాత్ర, సరే ఇది రాజకీయంగా ఈరోజు వారు ఇంకో పార్టీలో ఉంటే డ్యామేజ్ అవుతుందని ఆ సీన్ చూపించకపోయినా ఓకే. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం సందర్భంలో కూడా కూతురు అక్కడ లేకపోవడం ఏంటి, వారిని ఎక్కడ చూపించకపోవడం ఏంటి అనేది. ఇప్పుడు అది తీసుకున్నదే ఎలక్షన్ల కోసం. రాజశేఖర రెడ్డిని తండ్రి చనిపోతే కూతురు రాదా? రాజశేఖర రెడ్డి మరణం కూతురు లేదా? ఒకటి బ్రదర్, నేను ఒకటే క్వశ్చన్ తక్కింది ప్రేక్షకులకు మీకు వదిలేస్తుంది. రాజశేఖర రెడ్డి మరణం వల్ల లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎలా అంటారు? ఎట్లా అనుకో, లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి. ఇంకా అమ్ముతుండే ఆయనను, ఇంకా మార్కెట్ చేస్తుండు. అదే ఆ సినిమా 2, యాత్ర 2 సినిమా తీయాల్సిన అవసరం ఏమో చెప్పాసా నీకు? నువ్వు ఏం చెప్పాలి? రాజశేఖర రెడ్డి చనిపోవడంతోనే కష్టాలు మొదలయ్యి నష్టపోయింది పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి అని కేసులు, జైలు ఉంచడం, అవునబ్బా, కుటుంబాన్ని రోడ్డున పడేయడం. అవునబ్బా బ్రదరు, కొన్ని నీకు తెలియని కొన్ని సత్యాలు ఇవాళ దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలియని ఒక విషయం చెప్తా. చాలా మంది నమ్మకపోవచ్చు కూడా ఇది చెప్తే, కానీ నమ్ముతారులే. నేడు కాకపోయినా రేపైనా. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రాన్ని కాంప్రమైజ్ చేయడానికి కీ రోల్ ప్లే చేసింది నేనే. సాయి ప్రతాప్ రెడ్డి గారు కదా? నేను చెప్తాను బ్రదర్, సినిమాలో సాయి ప్రతాప్ రెడ్డి గారు పాత్ర అని చెప్పేసి అంటారు. సాయి ప్రతాప్ ఎవడో కానీ నాకు తెలియదు. కానీ నేను చెప్పేది అయితే, మాణిక్ ఠాగూర్ మనకి ఇన్ఛార్జ్ ఉండే కదా, అప్పుడు నేను తమిళనాడులో ఇన్ఛార్జ్ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు. షర్మిల గారి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండే. నేను అన్న దగ్గర పోయి, అన్న మరి ఇట్లా మనం మాట్లాడాలన్నా, ఎందుకంటే మాట్లాడన్నా, ఆయనకి ఇంటర్నల్ ఎజెండా వేరే ఉంది కానీ నాకు తెలియదు. అది మాట్లాడమంటే ట్రైన్ పేరు పాండ్యన్ ఎక్స్ప్రెస్, తామరం ఎక్కిన. అది మాణిక్ ఠాగూర్ బుక్ చేసుకుని, అలా నేను మాణిక్ ఠాగూర్ ఫ్రెండ్ ముగ్గురమే కూర్చున్నాం. అక్కడికి వెళ్ళి మేము త్రిచి దాకా ఆ ట్రైన్లో వచ్చినాం, అప్ టు త్రిచి.
త్రిచిల్లో నేను దిగిపోయాను. అక్కడి వరకు మాట్లాడిన సంగతి జగన్ తీసుకొని ఏదైనా కేంద్ర మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్లో పెట్టుకోండి అంటే వాళ్ళకు జర వేరే తిరిగా మాట్లాడండి. ఠాకూర్ గారితో మాట్లాడారు. మనకి ఠాకూర్తోనే అబ్బా. ఇప్పుడు ఈయనకు నేనే ప్లే చేసిన, రేవంత్ రెడ్డికి ఆయనకు నేనే. ఇవి కొన్ని చెప్తే ఎవరు నమ్మడు. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ కాలే, మంచి ఫిజికల్గా మంచిగా ఉన్నా, ట్రైన్లో అక్కడ దాకా పోయి మాట్లాడినాక సదా చేస్తాం. ఇంకా తెలియని విషయం అంటే ఇద్దరు ఎంపీలు, ఇద్దరు కూడా ఫైనాన్స్ కమిటీ, పార్లమెంటు ఫైనాన్స్ కమిటీ మెంబర్లు ఇద్దరు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు, మాణిక్ ఠాకూర్ గారు. ఇద్దరు మీటింగ్లో వాళ్ళు మాట్లాడుకున్నారు. వారు కూడా ఎంపీనా అప్పటికైనా? ఆయన ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ. వారు తమిళనాడు నుంచి. ఇద్దరు ఫస్ట్ టైం. మనోడు పోయి అడిగిందంట మాణిక్ ఠాకూర్, ఏంది మాట లైట్ తీసుకో అని చెప్పిందంట. అంటే ఇంట్రెస్ట్ లేదు. సేమ్ సాయి ప్రతాప్ రెడ్డి గారు కూడా ఇదే మాట అన్నాడు. నేను ఇంటర్వ్యూ చూసిన ఐ డ్రీమ్స్లో, ఆయన కూడా ఇదే అన్నారు, లైట్ తీసుకో అన్న. అంటే ఈయనకి ఇంటర్నల్ ఎజెండా పొలిటికల్లో ఏదో చేయాలనే ప్లాన్ ఉంది నెక్స్ట్ పార్టీ. సాయి ప్రతాప్ రెడ్డి అనకన్నా నేను డైరెక్ట్ సూరజ్ హెగ్డే అని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన కదా అబ్బా జగన్ అన్న దగ్గర. సూరజ్ హెగ్డే ఎవరు? అప్పుడు రాహుల్ గాంధీ దగ్గర సెక్రటరీ. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఎట్లుండే, కేసీ వేణుగోపాల్ ప్లేస్లో సురేష్ హెగ్డే ఉండే. సురేష్ హెగ్డే వాళ్ళ తాత చీఫ్ మినిస్టర్. ఆయన తీసుకొని వీళ్ళ ఇంటికి పోయిన, ఆయన క్లాస్మేట్స్ తీసుకొని మాట్లాడించిన, చేసినాం. అంటే చాలా గొప్పగా నా ప్రయత్నం నేను చేసిన, ఉడతా భక్తిగా ఏదో తిరిగైన కాంగ్రెస్లో ఉంచాలని. అంటే నాకు అంటే అంత దగ్గర ఉన్నా, ఉత్తరాన్ని మాట్లాడగా నేను అంత దగ్గర ఉన్నా. చాలాసార్లు బెంగళూరులో కలిసిన, సీఎంగా ఎంపీ కాకముందు, పొలిటీషియన్ కాకముందు పులివెందులో కలిసిన. ఆయన దోస్తులు ఇవాళకి నాకు చాలామంది నాకున్నారు. కానీ నేను ఎప్పుడైనా నువ్వు ఫేవర్, నా టికెట్, ఎమ్మెల్యే టికెట్ అవి ఏం అడగలే. మామూలుగా ఆయన లీడర్ కావాలని నేను కోరుకున్న వ్యక్తులలో నేను ఒకడిని. సేమ్ అంటే కుటుంబం మంచిగా ఉండాలనుకుంటా. బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు నన్ను హైదరాబాద్ తీసుకొని వచ్చి, ఆయన కేవీపీ రామచంద్రరావు నేను ఎప్పుడు మర్చిపోను లైఫ్లో. ఇలా ఈ స్టేచర్ ఇచ్చింది, ఇది మాట్లాడింది, నన్ను ఇవాళ లెవెల్ ఉన్నా అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ దెమ్. ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటా. షర్మిల గారు కూడా ఖచ్చితంగా సక్సెస్ కావాలని కోరుకుంటా. ఇప్పుడు ఏదైతే కుటుంబం నేపథ్యం నడిపిందో, అన్నా చెల్లెల మధ్యలో పంచాయతీ కాదు ఇది. ఇది థర్డ్ పర్సన్ వచ్చి ఆ కుటుంబాన్ని మొత్తం చిన్న భిన్నం చేసేట్లా. ఎర్రగంగిరెడ్డి అన్నట్టు ఆయన ఎవరైతే నేను ప్రణవ్ ముద్దాయనో నాకు పరిచయం, ఇప్పుడు కూడా హలో బ్రదర్ అంటాడు. ఇక్కడ హోటల్ లేదు, భారతి గారు వాళ్ళ ఆయన. సరే, ఇంకొకరు. ఓకే 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 మర్డర్ చేసిన ఆయన అన్మ్యారీడ్. ఈ రాజశేఖర రెడ్డి గారి ఇంటి వెనక సైడ్ ఇల్లు పెంకుటిల్లు. అలా లాడ్జీలు లేవు కదా పులివెందుల్లో. ఈయన బ్యాచులర్ అవుట్లా వీళ్ళ అల్లుడు ఒక ఆయన ఉంటాడు అన్నట్టు. వీళ్ళ అల్లం ద్వారా నేను పోయి గంగిరెడ్డి ఇంటిని స్నానం చేసి అక్కడనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వీళ్ళ ఇంటికి వచ్చేది. పులివెందులు లాడ్జీలు లేవు కదా ఎక్కువ. పులివెందులో పోతే పరిస్థితి ముద్దనూరు దిగి అట్లకి వెళ్ళొచ్చి అది పరిస్థితి. అంటే నేను ఇక్కడ ఈ కుటుంబం అసలు వివేకానంద రెడ్డి గారు లేని ఎర్రగంగిరెడ్డి లేరు, ఎర్రగంగిరెడ్డి లేని మీరు వివేకానంద రెడ్డి గారు లేరు. అంత జిగిరి. అసలు ఈయన చేతులు ఆయన చనిపోవడం అంటే, నేను ఉన్నానంటే నేను పెద్ద షాకింగ్ ఇది. అంటే ఒక బ్రదర్ ఒక పెద్ద ఎపిసోడ్. యాత్రా సినిమా సరిపోదు అది, అదొక పెద్ద సినిమా అది. యాత్ర ఇవన్నీ కూడా జగన్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా వచ్చినాయి. ఆయన పాజిటివే. ఇదంతా కూడా సోనియా గాంధీ గారు చాలా నిరంకుశత్వంగా ప్రవర్తించడం కారణం చేత రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో ఆగిన గుండెల్ని పరామర్శకై పాదయాత్ర చేస్తా ఉంటే, ఓదార్పు యాత్రకై వెళ్తా ఉంటే నిలవరించే ప్రయత్నంలో వారిని అణిచివేసి ధోరణితో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల చేత ఇదంతా జరిగిందని చెప్పేసి ఈ సినిమా మొత్తం విడిది అంతా అదే సంపించిందని మీరే అన్నారు. అర్థమైందా? నష్టం ఎవరికైంది? నష్టం ఎవరికైంది? కాంగ్రెస్ పార్టీకి అయింది, సోనియా గాంధీ గారికి అయింది. బ్రదర్, రాజశేఖర్ రెడ్డిని ఇష్టపడ్డంత సోనియా గాంధీ గారు ఎవరిని ఇష్టపడరు. ఆ యాత్రలా నీకున్న ఒక దురుద్దేశం ఉంది కాబట్టి అది ఆపమన్నారు, కొంతవరకు పరిమితం చేసుకోమన్నారు. కాంగ్రెస్ పార్టీ నష్టం చేసే విధంగా వాళ్ళు అనుకున్నట్టే అన్ని చక్క చేసుకుంటూ పోయినావు కదా. కొత్త పార్టీ పెట్టడం, ఇది పెట్టడం, అది పెట్టడం, అన్నీ నీ ప్లాన్లో భాగంగా అన్నీ ఇంప్లిమెంట్ చేసుకొని పోయినావు కదా. నువ్వు ఎక్కడ ఆగినావు? అది నాకు ఇంత ఎపిసోడ్ చాలా తెలుసు. అందుకని ఒక ప్రశ్న అడిగిన. రాజశేఖర్ రెడ్డి మరణం వల్ల నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ, నష్టపోయింది విజయమ్మ, నష్టపోయింది 2 రాష్ట్రాల ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు. ఈరోజు ఈ అప్పుల పాల ఇవన్నీ జరిగినాయంటే రాజశేఖర రెడ్డి మరణం వల్లనే. కానీ ఆ లాభం జరిగింది ఏకైక రాజకీయంగా దాన్ని పూర్తి స్థాయిలో యాత్ర 1, యాత్ర 2 పూర్తి స్థాయిలో లాభం జరిగింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎవ్వరు కాదనలేదు.
అంతే కదా. ఆయన ఒక్కసారి కదా 10 సార్లు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాను. ఇలాంటి కూడా ఆయన నన్ను రాజశేఖర రెడ్డి గారు నమ్ముతూనే ఉండు కదా. ఆయన ఏ పార్టీతో ముఖ్యమంత్రి అయ్యిండు. బ్రదర్ రాజశేఖర రెడ్డి గారు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళకి 2 రాష్ట్రాలకు తెలియని ముచ్చట నేను గుర్తు చేస్తాను. 1990 ఎలక్షన్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ 1900 ఆయన పిసిసి అధ్యక్షుడు. ఈ 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుంటేనే కాంగ్రెస్ రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇచ్చిండు. అది పెట్టండి యాత్ర సినిమాలో. సోనియా గాంధీ గారు ఆ స్టేట్మెంట్ పక్కన పెట్టి నువ్వు సిఎల్పి లీడర్గా అని సిఎల్పి లీడర్ని చేసింది. నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక పోయి పండుగపోను అనలే, సిఎల్పి లీడర్ని చేసింది. అది బాండింగ్. వీళ్ళకి ఏం తెలుసు చెప్పండి. చివరికి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పురోగతి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? షర్మిల వారి కారణం ఏమైనా పురోగతి ఉంటుందా? అలాగే షర్మిల గారి భవిష్యత్తు కాంగ్రెస్లో ఏ విధంగా ఉంటుంది అంటారు? బ్రదర్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఇదివరకు 2000 ఓట్లు వచ్చేది, 100 ఓట్లు పెరిగినా షర్మిల గారు సక్సెస్ అయినట్టే. అసెంబ్లీకి 100 ఓట్లు పెరిగినా షర్మిల గారు సక్సెస్. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు షర్మిల గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆమె ముఖ్యమంత్రి అయ్యే వరకు పిసిసి ప్రెసిడెంట్ మారవద్దు, ఆమెకే ఉంచాలి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత భారతి గారికి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తారు. మీరేమో షర్మిల గారు అంటున్నారు. నెక్స్ట్ అంటే వైసీపీ కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నా కదా. అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. డిపాజిట్ రానటువంటి పార్టీ రేపు చూడు బ్రదర్, రేపు కూడా డిపాజిట్లు వస్తాయని నేను అంటలేను. 100 ఓట్లైనా పెరుగుతుంది. కానీ ఒక ఫైటర్ అర్థమైందా? నా సొంటలో ఒక 4 కార్యకర్తలు దొరికింది అనుకో, కథమే. ఏమున్నదబ్బా, కథమే. నీకు రేపు వచ్చే ఎన్నికలలో మా రోల్ ఏముండదు. నాకున్నంత వరకు అధికారంలోకి వస్తామని అంటలేను. ఓట్లు మాకు పెరుగుడు మొదలైంది అనుకో బ్రదర్, కర్మ గాలి. అసెంబ్లీకి ఒక 10,000 ఓట్లు వచ్చినాయి అనుకో, గొర్రె వచ్చింది. ఇక నా టీడీపీ ఉండదు, నా వైసీపీ ఉండదు, నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ. రాసుకో, 10,000 ఓట్లు అసెంబ్లీలో, ఒక 50 అసెంబ్లీలల్లో కాంగ్రెస్ పార్టీకి 10,000 ఓట్లు వచ్చేసినాయి అనుకో, రాసుకో. నువ్వు రాసుకో, ఇది నువ్వు టైటిల్ కూడా ఇదే పెట్టుకో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే, షర్మిల గారు ముఖ్యమంత్రి అయినట్టే. ఆమెకు నా మాట, నేను ఆమెకు తెలియకున్నా నా మాట మీద ఆమెకు నమ్మకం. అది టైటిల్ ఇక అంతే, అలా తిరిగే లేదు. సో షర్మిల భవిష్యత్తు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారు అయితే? 1000% బ్రదర్. నేను చెప్తలేను, గాలికి చెప్తలేను. నేను ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు నాకు డిపాజిట్ రాకపోవచ్చు అంటున్నా నేను. మినిమం 50 సీట్లలో 10,000 ఓట్లు దాటిందనుకో, 10,000 ఓట్లు. ఆమె వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు నెల అయిందా పిసిసి ప్రెసిడెంట్ అయ్యి? నెల. 2 నెలల్లో 2,000 ఓట్లను 10,000 ఓట్లు తీసుకుపోయింది అనుకో, 8,000 9,000 అయినా సరే తీసుకోవద్దనే విశ్వాసం మీకుందా? ఖచ్చితంగా 50 తీసుకుపోయింది అనుకో బ్రదర్. నెక్స్ట్ రాసుకో నువ్వు, 2029 ఎన్నికల్లో వైఎస్ షర్మిలారెడ్డి ఈజ్ గోయింగ్ టు బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చూద్దాం. దర్శన్ గారు పెద్ద స్టేట్మెంట్ చేశారు. మీరు రాసుకోండి. మీరు 10,000 ఓట్లు దాటితే కండిషన్స్ అప్లై అని చెప్పినా కదా, 50 సీట్లలో 10,000 ఓట్లు దాటింది అనుకో, ఇక గొర్రెది వచ్చిందే అనుకో. ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ పిల్లల గురించి ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, షర్మిల గారి గురించి ఒక్క మాటలో. అలాగే వివేకానంద రెడ్డి గురించి, వాళ్ళ కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తిగా ఆ ఫ్యామిలీ అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఒక్క మాటలో. ఆయన కమిట్మెంట్ లీడర్, కమిట్మెంట్ టు ద వర్కర్. ఆయన గురించి ఒక మాట, ఒక లైన్ చెప్తా బ్రదర్, అది అందరు నేర్చుకోవాలి. నేను లీడర్ అని ఆయన రోజు ప్రూవ్ చేసుకునేది. ఆయన ఫాలోవరు, నేను నీ ఫాలోవర్ని అని రోజు ప్రూవ్ చేసుకునేది. ఇవాళ కుటుంబము నిలబడ్డది, ఆయన వైసీపీలో నిలబడ్డా, బిడ్డ కాంగ్రెస్లో నిలబడ్డా, ఆ ఒక్క లైన్ వాళ్ళిద్దరికీ ప్లస్ అంతే. దాన్ని కొనసాగించట్లేదు. రాజశేఖర రెడ్డి ఏదైతే పరిపాలన సాగించాడో విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెల్లి షర్మిల విమర్శిస్తూ ఉంది. 1000% చెప్తున్నా, అక్కడ వరకు చెప్తున్నా. ఇది రాజశేఖర్ పర్సనల్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ ఒక మాటలు, మీ మాటల్లో. స్వార్థపరుడు. షర్మిల గారి పైన నిస్వార్థపరుడు. వివేకానంద షర్మిల గారి పైన ఒక మాటలో మీ మాట. నిస్వార్థపరురాలు. వారి చిన్నాన్న అనేటువంటి వివేకానంద రెడ్డి మర్డర్గా ఉన్నటువంటి వ్యక్తి పైన ప్రజానాయకుడు, స్వార్థ నాయకుడు అంటారు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తి. రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఆయనకి, వివేకకే.
కుటుంబ తెలుసు కదా. బాంధవ్యాలను కూడా పక్కన పెట్టి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడని బ్రదర్, కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్య కాదు, కాంగ్రెస్ పార్టీనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ అన్న నడిచిన అడుగుజాడలనే ఆయన నడిచిండు. కాబట్టి తర్వాత ఆయన పోయిండు. కానీ అలా పోకుంటే ఉంటే బతికేతోడు కదా, కాంగ్రెస్లోనే ఉంటే. అందులోకి వచ్చినా చచ్చిపోయిండు కదా. కాంగ్రెస్తో కుమ్మక్కైనట్టు కూడా కుమ్మక్కైతుంటే బతికేటోడు, మీతో దోస్తాన చేసినాడు చచ్చిపోయిండు కదా, అంతే అంటారు. అంతే. ఆయన రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ ఫాలోయింగ్ పులివెందుల కడప జిల్లాలో ఆయనకే ఎక్కువ ఉందని తిరిగినా కదా ఆయన. ఒకవేళ రేపు వారి కూతురు ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి గెలుస్తారంటారా? ఆయనే గెలుస్తుంది. సింతారెడ్డి గారే. పులివెందుల ఇద్దరు నిలబడితే ఆయనే గెలుస్తుంది. సరే చూద్దాం. చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.